మహావీరుడు సినిమా ఒక నిమిషం అండి. రవితేజ గారు కొంచెం ఐమాక్స్ కనపట్లేదని చెప్తున్నారు. సినిమా అయితే మాత్రం శివకార్తికేయన్ అసలు డిఫరెంట్ స్టోరీ అన్నమాట. సినిమా ఉన్నట్టుగా చెప్పమంటున్నారు, ఫేక్గా చెప్పొద్దు అంటున్నారు. సినిమా అయితే సూపర్ హిట్, తమిళ్లో సూపర్ హిట్. అసలు దీనికి ప్రాణం పోసింది, బీజం పోసింది రవితేజ గారు. రవితేజ గారు మీకోసం చెప్తున్నా, కంగారు పడకండి. చాలా డిఫరెంట్. అంటే ఈ సినిమాలో హీరో కూడా పైకి చూస్తే రవితేజ గారు ఒక వాయిస్ ఓవర్ ఇస్తారు. ఓకే అందరినీ బిర్యానీ తినడానికి వచ్చేయమన్నారు. సినిమా సూపర్ హిట్ టాక్ నడుస్తుంది ఆల్రెడీ. ఇలాంటి స్టోరీ, ఇలాంటి కాన్సెప్ట్ నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో రాలేదు. గజనీ వచ్చింది, గజనీ తర్వాత ఇదే. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. ఒక పిరికివాడు ఒక పేదవాళ్ళకి ఇళ్ళు, ఒక అపార్ట్మెంట్లు కూలిపోతున్నప్పుడు లాస్ట్ కూలిపోయేదాకా తను పోరాడతాడు. తన వాయిస్ ఓవర్ వింటూనే తిన పనులు చేస్తాడు. చెయ్యి లేపాలన్నా, కూర్చోవాలన్నా, నుంచోవాలన్నా, ఎవరైనా కొట్టడానికి వస్తున్నా అన్నీ కూడా వాయిస్ ఓవర్లోనే తను వర్క్ చేస్తూ ఉంటాడు. భలే చేసాడండి సినిమా అయితే మాత్రం. మహావీరుడు అన్న నిజంగా ఇది ఎలా ఉందంటే ఒక కొత్త మూవీ అన్న. అసలు చాలా డిఫరెంట్గా ఉంది. ఆయన తీసిన ఫస్ట్ సినిమాకే నేషనల్ అవార్డు వచ్చింది. ఎందుకు అనుకున్నా, ఇలాంటి సినిమాలు తీసి ఎందుకు రావన్నా. తీసుకున్న కాన్సెప్ట్ కానీ, వాళ్ళు చేసిన నరేషన్ కానీ వేరే లెవెల్ అన్న. అసలు ఎస్కేఎన్ యాక్టింగ్ అయితే బ్రో లవ్ యూ, అంతకుమించి ఏం చెప్పలేము. అంత ఎక్సలెంట్గా చేశాడన్న. ఇంకోటి మన అతిథి శంకర్ గారు, ఆవిడ పాడిన పాట కానీ, ఆవిడ యాక్టింగ్ కానీ చాలా బాగుంది. మన సునీల్ గారి యాక్టింగ్, మధ్యలో అక్కడక్కడ యాక్టర్లు వేరే వాళ్ళు. అసలు వాళ్ళు తీసుకున్న పొలిటికల్ టాపిక్కే వేరే ఇష్యూ అన్న. ఎక్కడ ఏమన్నా జరిగినా మనం ఎలా పోరాడాలి, ఎవడు ఒకడైనా ముందడుగు వేస్తే కానీ ఏది అవ్వదు అనేలాగా చాలా బాగా చూపించారు. ఈ సినిమా మొత్తం హైలైట్ మన రవితేజ వాయిస్ ఓవర్ అన్న. అబ్బబ్బబ్బా, వాయిస్ విన్నపడిన ప్రతిసారి ఎక్కడరా వెతికా నేనైతే. చాలా బాగుంది సినిమా. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి. బ్రదర్ మహావీరుడు మూవీ చూసాను బ్రదర్, చాలా బాగుంది. వండర్ఫుల్ మూవీ. ఈ తరానికి ఇది చాలా అవసరం అన్నమాట ఈ మూవీ. ఎందుకంటే సిచ్యువేషన్ తగ్గట్టు ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడుతారు కదా. అవినీతి గురించి ఒక మంచి మెసేజ్ ఇచ్చి, క్వాలిటీ లేని ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అంటారు, ఎవ్రీథింగ్ ఏదైనా కూడా అవినీతి అనేది దానికి పాల్పడి, అలాగే డబ్బుల గురించి ప్రజలు ఏమైపోతారు అన్న ఒక ఆలోచన అనేది కూడా, పట్టింపు అనేది లేకుండా ఈ రోజుల్లో జరుగుతున్న సిచ్యువేషన్ తగ్గట్టు ఒక మంచి సినిమా రావడం అనేది నాకు చాలా బాగుంది. అలాగే శివకార్తికేయ అన్న క్యారెక్టర్ నిజంగా వండర్ఫుల్ క్యారెక్టర్. చాలా జీవించేశాడు. యాక్టింగ్ అంటే అందరూ చేస్తారు, ఇందులో చాలా డిఫరెంట్గా యాక్ట్ చేయడం అనేది చాలా తక్కువ మంది హీరోలు మాత్రం చేస్తారు. అందులో శివకార్తికేయ అన్న సూపర్ అన్న, చాలా బాగా చేశారు. అలాగే హీరోయిన్ మధ్యలో ఉన్న సిచ్యువేషన్ కానీ, కమింగ్ సాంగ్స్ కానీ, ఎవ్రీథింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ఎవ్రీథింగ్ చాలా గుడ్ అనమాట. మెయిన్ కంటెంట్ అన్న, సినిమాలో మెయిన్ కంటెంట్ ఉంది. కంటెంట్ ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లోకి ఎంతో మందికి ఫ్రీగానే ఇస్తారు, అనాథలకు, లేని వాళ్ళకు, ఉన్న వాళ్ళకని ఇస్తారు. కానీ అందులో ఎంతవరకు నాణ్యత ఉంది, ఎంతవరకు వాళ్ళకి అభివృద్ధి చెందుతుంది, ఆ ఇల్లుల వల్ల వాళ్ళకి ప్లస్ ఉందా మైనస్ ఉందా అనేది, ఒక నాణ్యత లేని ఇల్లు కూలిపోవడం వల్ల ఎంతమంది ప్రజలు ఎంతమంది ఇబ్బందులు పడతారు అనేది క్లియర్గా చూపించారు. కాకపోతే ఏంటంటే ఒకటండి, మెయిన్ సినిమాకి సంబంధించి ఇంత మంచి సినిమా మాత్రం ఎవరు చూడలేరండి. ప్రతి ఒక్కరు మిస్ కాకుండా ప్రతి ఒక్కరు చూడాల్సిందిగా కోరుకుంటాను. చాలా అన్న మహావీరుడు సినిమా చాలా బాగుంది అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక గవర్నమెంట్ క్వశ్చన్ వేసేలా ఉన్న సినిమా. నేను ఒకటే చెప్తున్నానా, ఇది మన తమిళ ఇండస్ట్రీ నుంచి మనకు మంచి స్టోరీస్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి అందరికీ మంచి చూడొచ్చు ఈ సినిమా. శివకార్తికేయ గారు యాక్టింగ్ అయితే వేరే లెవెల్. మళ్ళీ ఇంకో హీరో ఉన్నారు మన రవితేజ గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు, చాలా బాగుంది. ఇద్దరు హీరోలు అనుకోవచ్చు ఈ సినిమాకి, ఎందుకంటే హీరోతో ట్రావెల్ అవుతుంటుంది వాయిస్ ఓవర్ వచ్చేసి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం మామూలుగా లేదు. అశ్విన్ గారి డైరెక్షన్ మాత్రం ఎక్సలెంట్ ఉందన్న. యోగి మెయిన్ థింగ్ ఇలా ఇంత సీరియస్ సబ్జెక్ట్లో కూడా యోగి బాబు గారు చాలా బాగా నవ్విస్తారు దీంట్లో. అసలు నేను యోగి బాబు గారు అసలు చిన్న ఎక్స్ప్రెషన్ చాలా పడినాం లోపలైతే. కంపల్సరీ మహావీరుడు సినిమా అయితే మీరు వాచ్ చేయాలన్నా. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు చూడాల్సిన ఫిలిం. ఎందుకంటే మనకు రాజకీయ నాయకులు ఎట్లయితే మనం డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పేసి అలా నాణ్యత లేకుండా కాంట్రాక్టర్ ఇట్లా మోసం చేసానికి మంచి కళ్ళగట్టుగా చూపెట్టిండు. ఒక శంకర్ గారి సినిమాలాగా ఉన్నది నాకు. కంపల్సరీ థియేటర్కి వచ్చి మహావీరుడు సినిమా చూడండి అన్న. మహావీరుడు చాలా సూపర్, చాలా బాగుందండి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఇల్లు ఇచ్చే రాజకీయం గురించి చేశారండి. చాలా నీట్గా క్లీన్ అండ్ గ్రీన్ చేశారండి. అలాగే డైరెక్టర్ మండేల్ అనే తమిళ్ మూవీ చేశారు, మళ్ళీ శివకార్తికేయతో చేశారు మూవీ. చాలా శివకార్తికేయ మొత్తం విశ్వరూపం చూపించారు. ఇందులో ఒక ఫైట్ ఉంటుంది, చాలా బాగుంది. క్లైమాక్స్ సీన్ కూడా అదిరిపోయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే అదిరిపోయిందండి. అతిథి శంకర్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా, చాలా గ్లామరస్గా ఉంది. ఇందులో
తెలుగింటి అమ్మాయిలాగా ఉందండి. మూవీ మాత్రం మహావీరుడు సూపర్ అండి, చాలా బాగుంది. ఇప్పుడున్న జనరేషన్ అలాంటి ఇప్పుడు చూడాలి, కంపల్సరీ చూడాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది, మధ్యతరగతి కుటుంబం వాళ్ళ ఇండ్లు లేకపోతే వాళ్ళ ఫ్రాడ్ ఏంటి, రాజకీయ నాయకులు ఎలా చేస్తారనేది నీట్గా చూపించారండి. ఫైట్స్ మాత్రం ఎలివేషన్స్ మాత్రం అదిరిపోయింది. అలాగే ఇద్దరు ఉన్నారండి ఇందులో, రవితేజ గారు ఇందులో బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చారు, చాలా సూపర్. అలాగే యోగి బాబా క్యారెక్టర్ మాత్రం కామెడీ అండి, చాలా బాగుంది. ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంది కామెడీ, చాలా బాగుంది. ఓవరాల్గా మహావీరుడు సూపర్ అన్న. మహావీరుడు సినిమా అన్న ఇప్పుడే చూసిన, అంటే ఒక వీరుడి గాథలాగా అనిపించింది నాకైతే. శివకార్తికేయ గారు అయితే వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చి వాడేసిండ్రు. అండ్ మెయిన్ మూవీకి హైలైట్స్ వచ్చేసి మన మాస్ మహారాజా గారి వాయిస్ ఓవర్ అన్న. ఆయన కూత మాత్రం ర్యాంప్ అనుకోవచ్చు. అంటే ఆయన వాయిస్ వింటే మనకు గూస్ బంప్స్ వస్తున్నాయి. అండ్ మూవీలో మంచి కంటెంట్ వచ్చేసిందంటే అన్న, కొత్త కంటెంట్ అన్న, ఇప్పటి వరకు నేనైతే చూడలే. అండ్ తమిళ్ నుంచి డబ్బింగ్ తీసుకొని వచ్చారు. సో మూవీ అయితే మాకైతే చాలా నచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే అన్న, రాజకీయ నాయకుల గురించి అండ్ ప్రజల గురించి చూపించారు. సో అది చాలా అంటే చాలా బాగా చూపించారు. ఆ కన్స్ట్రక్షన్స్ కానీ, అంటే నాణ్యత లేని ప్రభుత్వం, అది ఏదో చేసేద్దాం అనుకుని ఏదో అయిపోతుంది. సో ప్రజల ప్రాణాలతోటి జలగాటాలు ఆడొద్దు అనేది ఒక మంచి కాన్సెప్ట్ తోటి తీశారు. అండ్ మెయిన్ వచ్చేసి నా హీరోయిన్ అన్న, నాకు హీరోయిన్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను ఆమెని ఈ ఫస్ట్ ఫిలింలోనే చూసేది ఈరోజే. సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చారు. అండ్ సాంగ్ కూడా పాడారంట. సో సాంగ్స్ కూడా చాలా బాగుంది. అండ్ బీజిఎమ్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఫ్యామిలీ తోటి వచ్చి మంచి సినిమా ఏదైనా చూడాలనుకుంటే మీరు మహావీరుడికి రండి. నాకైతే నేనే ఒక మహావీరుడిని అయిపోతాననే ఫీలింగ్ వచ్చింది. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి అన్న. మహావీరుడు సినిమా గురించి చెప్పాలి అంటే ముందుగా పైకి చూడాలన్నమాట. అట్లానే ఉంది, సినిమాలో చాలా వరకు పైకే చూశాడు. నాకైతే చాలా కింద స్థాయి నుంచి ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి, అఫ్కోర్స్ నేను కూడా మిమిక్రీ ఆర్టిస్ట్, అలా అయితే బాగుంది అనిపిస్తుంది. కష్టమే ఇష్టంగా ప్రేమిస్తారు కాబట్టి అంత యాక్టర్ అయ్యాడు. చాలా అంటే చాలా బాగా చేశాడు. ఫుల్ అండ్ ఫుల్ రోల్ హీరో కనిపిస్తాడు అనమాట. అదైతే నాకు చాలా నచ్చింది. ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు కొంచెం ఏదో కొత్తగా అనిపించింది అనమాట. ఏంటంటే తమిళ్ నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తాం మనం, కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తాం అదైతే ఉందన్నమాట. సినిమా మొత్తం ఫెంటాస్టిక్ ఉంది. ఐ లవ్ ఇట్ అనమాట. చాలా బాగుంది. పాటలు బాగున్నాయి, మాటలు బాగున్నాయి, రాయడం బాగుంది, తీయడం బాగుంది. తమిళ్ వాళ్ళు తెలుగు వాళ్ళకి అర్థం అవ్వాలని ఏదైతే హెడ్లైన్స్ ఉంటుందో పేపర్లో, ఆ హెడ్లైన్స్ తోటి పాటు తెలుగు టైపింగ్ చేసి పెట్టారనమాట. అంటే ఎంత కష్టపడి ఉంటారు తెలుగు వాళ్ళకి ఈ సినిమా అంకితం అని. అంటే జనరల్గా చెప్పాలి అంటే పెద్ద పెద్ద హోర్డింగుల్లోనే పేర్లు మారుస్తారు, ఏ మారీ కావచ్చు, ఏదైనా కావచ్చు. దీంట్లో న్యూస్ పేపర్లో కూడా తెలుగు లెటరింగ్ రాశారనమాట. ఎందుకంటే తెలుగు వాళ్ళు చూడాలి ఇటువంటి సినిమాని. గవర్నమెంట్కి సంబంధించిన సినిమా అనుకోవచ్చు. బేసికల్లీ చెప్పాలంటే సినిమా గురించి వన్ వర్డ్లో చెప్పాలి అంటే ఒక కొత్త మూవీ, ఒక గొప్ప మూవీ, ఒక మంచి మూవీ, ఒక కామిక్ మూవీ, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ చూడాలి అనుకుంటే వచ్చేసండి మహావీరుడు. మహావీరుడు సినిమా ఇప్పుడే చూశానండి 11:45కి మన ప్రసాద్ ఐమాక్స్లో చూశాను. శివకార్తిక్ గారు యాక్టింగ్ ఏంటి మామూలు లేదు, చాలా బాగుందండి సినిమా. అయితే ఇప్పుడున్న పొజిషన్లో అయితే ఒక మహావీరుడు అంటే ఎలా ఉంటాడో అని జనాలు ఎదురు చూస్తున్నారు. కానీ మహావీరుడు అంటే ఎలా ఉంటాడా అనే కళ్ళు తెరిపించారు నిజంగానే. రవితేజ గారి వాయిస్ అండి, ఈ వాయిస్ ఎవరిదబ్బా అని నేను మర్యాద రామన్ సినిమాలో చూస్తున్నాను. కానీ చూస్తే లాస్ట్కి రవితేజ గారు అనుకునే చాలా చెప్తున్నాను కదా. హీరోయిన్ గారేటి, నెక్స్ట్ వాళ్ళ హీరో గారు వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్ ఏంటి, సునీల్ గారి క్యారెక్టర్ ఏంటి, అందరూ కూడా చాలా ఒక వర్ణించినట్టు బాగా చేశారు. యాక్టింగ్ పరంగా మామూలు ఇంకా అంటే ఈ సీను ఎలా ఉండదు, ఈ సీన్ ఎలా ఉంది, ప్రతి సీను కూడా ఒక క్లుప్తంగా ఒక మనం ఎలాగా ఒక మెట్లు ఒక మేడెక్కాలంటే మెట్టు ఒకటి ఎలా ఎక్కుతామో అలాగే అంత బాగా తీశారు సినిమా. చాలా బాగుందండి. అందరూ కూడా సినిమా చూడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. జై మహావీరుడు, జై మహావీరుడు. అన్నా నేను బేసిక్గా రివ్యూస్ చెప్పనన్నా, కానీ ఈ మూవీ రివ్యూ చూడడానికి నేను ఆగాను. ఖచ్చితంగా చెప్పాల్సిందే, ఇది అందరికీ తెలియాల్సిందే అని చెప్పేసి నేను మహావీరుడు సినిమా చూశాను. చాలా బాగుంది. ఈరోజు అందరూ బేబీ మూవీ కూడా రిలీజ్ అయింది, దాని ఫేవర్లో ఉన్నారు. కానీ ఆ సినిమా కాదు, ముందు అందరూ ఈ సినిమా చూడాలన్నమాట. మహావీరుడు చాలా బాగుంది. అయితే ఒక ప్రజానాయకుడు ప్రజల్ని ఎలా ఎర్రిపప్పలం చేస్తున్నాడన్న విషయాన్ని ఇందులో క్లియర్గా చూపించారు. ఈ విషయం మనకు తెలియదు ఏం కాదు, కానీ ఇందులో చాలా బాగా చూపించారు. అశ్విన్ గారు ఇంతకుముందు సినిమాస్ ఏమైనా చేశారో లేదో నాకు పెద్ద ఐడియా లేదు, కానీ ఈ సినిమా అయితే చాలా బాగా హ్యాండిల్ చేశారనమాట. ఒక ప్రజలకి నాయకుడు ఎలాగలా గెలవాలని చెప్పేసి ఏదో
నామకే వాసిగా ఇల్లు కట్టించి ఏదో నాసిద కప్పు క్వాలిటీతో ఇల్లు కట్టించి ఇస్తే వాళ్ళు ఎలా బాధలు పడతారు అని చెప్పేసి విషయాన్ని చాలా కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు. అండ్ కామెడీ అయితే కామెడీ టైమింగ్ వేరే లెవెల్ ఉంది. శివకార్తికేయ గారి కామెడీ టైమింగ్ ఆల్రెడీ మనకు తెలుసు, కానీ ఇందులో ఇంకా చాలా బాగుందన్నమాట. మన తెలుగులో వచ్చేసి రవితేజ గారు, చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారు వీళ్ళకి కమెడియన్స్ అవసరం లేదు సైడ్, కానీ వాళ్ళు మంచి కామెడీ చేస్తారు. సేమ్ అదే లెవెల్లో ఇతను కూడా చాలా బాగా మంచి కామెడీ చేశారు. చాలా బాగా నచ్చింది. మీరు 100 రూపీస్ పెట్టి సినిమా చూస్తే కంపల్సరీ 100 రూపీస్కి న్యాయం జరిగింది. కంపల్సరీగా ఫ్యామిలీతో వచ్చి చూడండి, చాలా బాగుంది సినిమా. ఇలా మెయిన్ ట్విస్ట్ ఏంటంటే హైలైట్, ట్విస్ట్ అని కాదు హైలైట్, రవితేజ వాయిస్ ఓవర్ వస్తుంది. ఒక పైనుంచి ఒక లోకం నుంచి ఒక దేవుడి టైప్లో మనోడికి వాయిస్ ఓవర్ ఇస్తుంటాడు. బ్యాక్గ్రౌండ్ తను ఏం చేయాలి, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అని చెప్పేసి అసలు షాక్ అయిపోయాను. ఫస్ట్ ఏదో ఎవరితో వాయిస్ వినపడుతుంది, కొత్తగా డిఫరెంట్గా ఉంది అని అనుకున్నాను. రవితేజ వాయిస్ ఓవర్ వస్తుంది. మాస్ మహారాజా మహానీయుడు మహావీరుడికి డబ్బింగ్ చేయడం అంటే, వాయిస్ ఓవర్ చేయడం అంటే రియల్ గ్రేట్, సూపర్ అనిపించింది. ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది. ఒక బిల్డింగ్ కట్టి ఆ రాజకీయ నాయకులు ఏదో పై డబ్బులతో కోట్ల డబ్బులతో కాకుండా అలా జస్ట్ వేలలో కట్టిపడేసి ఆ పేదలకు ఇచ్చేసి ఇది ఎలాగో పనికి రాకుండా పోతుంది కదా అని చెప్పి పెద్దవాళ్ళకి ఇవ్వకుండా పేదలకు ఇచ్చేసి వాళ్ళని టెన్షన్లో పెట్టి అసలు వాళ్ళ బ్రతుకులాగా చేసి చచ్చిలే అన్నంత కేర్లెస్గా అనమాట. బిల్డింగ్ కట్టేసి ఎక్కడికక్కడ క్రాకులు వస్తుంటే ఒక మనిషిని పెట్టేసి దానికి ఒక ఇంజనీర్ని పెట్టేసి ఆ మనిషితో జస్ట్ ఏదో పైన లప్పం కొట్టినట్టుగా అపాచీలు వేసేసి వదిలేసి ఆ బిల్డింగ్ వాళ్ళకి అప్పచెప్పి ఈ టైప్లో రాజకీయ నాయకులు ఎంత క్రూరంగా జనాలు మోసం చేస్తున్నారని చూపించారు. దాన్ని కాపాడటం కోసం హీరోని ఎంచుకుంటాడు. ఒక వాయిస్ ఓవర్ వస్తుంటుంది అనమాట. రవితేజది మస్తు అనిపించింది. ఆ వాయిస్ ఓవర్ వచ్చిన బట్టి మనోడు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ముందే తెలిసిపోవడం, ముందే చెప్పేస్తూ ఉంటాడు అనమాట, నువ్వు ఇలా చేయబోతున్నావు అలా చేయబోతున్నావు అని. అలా చెప్తూ ఉంటే ఈ క్యారెక్టర్ చేసే విధానం సూపర్గా అనిపిస్తుంది. మంచి మూవీ, ఫ్యామిలీ కూడా చూడొచ్చు. అలాగే ఇట్లా డబుల్ బెడ్రూమ్లు, గవర్నమెంట్ ఇచ్చే ఇళ్ళు, లేదంటే చిల్లర నార్మల్గా కట్టే కాంట్రాక్ట్స్ ఉంటారు, అటువంటి వాళ్ళు అటువంటి ఇళ్ళలో ఉండే వాళ్ళు చూడాలని నేను కోరుకుంటున్నాను. మంచి మూవీ మహావీరుడు. ఓకేనా భయ్యా, మహాదేవుడు సినిమా భయ్యా, నిజంగా చెప్తాను భయ్యా, నాకైతే భయం అవుతుంది. ఓ భయ్యా వింటున్నావా? నాకైతే భయం అవుతుంది. నేను ఇప్పుడు ఏమన్నా డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉన్నా అది కూలిపోతుంది అని చెప్పేసి భయం అవుతుంది. ఆ థియేటర్లో ఉన్నా కానీ ఊగ పైకే చూస్తాను ఏడ కూలిపోతుంది అని చెప్పేసి. మామూలు గవర్నమెంట్ ఇంట్లో అంటే ఇంత దుర్మార్గంగా ఉంటాయా ఏంటి నాయన అనే భయంగా ఉన్నది. దయచేసి గవర్నమెంట్ ఇళ్లలో ఎవరున్నా కానీ ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ దయచేసి అది చూసుకొని ఉండండి. కింది స్థాయి వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది, ఇది పై స్థాయి వాళ్ళకి అస్సలు అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు మంచి డూప్లెక్స్ బిల్డింగ్లో ఉంటారు, వాళ్ళకి అర్థం కాదు. మా కింది స్థాయి వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఎందుకంటే గుడిసెలలో నివాసం ఉంటారు. ఆ గుడిసెలు ఎందుకంటే నాయన గుడిసెలు వద్దు, మీకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తాం, ఆ ఇండ్లు కట్టిస్తాం, ఈ ఇండ్లు కట్టిస్తాం అని చెప్పేసి గట్లాంటి ఇల్లు చూపారు, అదన గట్లాంటి ఇల్లు చూపిస్తారు, కట్టిస్తారు. అవి కూలిపోయి అంటే మన పరిస్థితి ఏంటి? దీనికి ఇద్దరు హీరోలు భయ్యా. రవితేజ వాయిస్ వచ్చినప్పుడు అయితే నేనైతే ఫుల్ కామెడీ. ఆ రవితేజ గారి డైలాగులు, హీరో గారు యాక్షన్, కామెడీ మామూలు లేదు. సూపర్ ఉంది, సూపర్ అంటే సూపర్. మన తెలుగు వాళ్ళకి ఇట్లాంటి సినిమాలు ఎందుకు తీస్తారో అర్థం కావట్లేదు. మీకు రాయడం రాదా, తీయడం రాదా అదే నాకు వచ్చాను. దయచేసి ఇలాంటి సినిమాలు కూడా తీయడం నేర్చుకోవాలనేది మన తెలుగు వాళ్ళకి నేను చెప్తున్నా రిక్వెస్ట్ అండ్ డిమాండ్. అరే సినిమా మాత్రం సూపర్ ఉందన్న. అసలు ఏం సినిమానా, పొలిటికల్లోకి ఇలాంటి సినిమా చూస్తే గరీబ్ వాళ్ళు ఏందో తెలుస్తుంది. సినిమా చూస్తే అంత బాగుంది. సినిమా మాత్రం మెసేజ్ మాత్రం చాలా బాగా పెట్టిండు. అసలు ఒక టైంలో మనం గజిని చూసిన తర్వాత అపరిచితులు చూసినాం అంటే మళ్ళీ ఒకటి కాన్స్టేబుల్ కొత్తగా పెట్టింది, చాలా బాగుంది, కొత్త వెరైటీగా ఉన్నది. అసలు సినిమా చూసిన మొత్తం మనకు ఒకటి కొత్త ప్రపంచంలో అనిపిస్తుంది. ఒక డిఫరెంట్ స్టోరీ, ఒక డిఫరెంట్గా ఉన్నది. తల్లి సెంటిమెంట్ చాలా బాగుంది. ఇలా కొడుకు సెంటిమెంట్, తల్లి సెంటిమెంట్ చాలా బాగుంది. ఒక పాతింట్లు ఉంటే ఒక ఉన్నోనికి అందులో వచ్చి ఉంటే దాని బాధ తెలుస్తాడు, ఒక మెసేజ్ పెట్టిండు, వాళ్ళని అందరినీ కాపాడతాడు. యాక్టింగ్ బాగా చేసిండు, హీరో కూడా చాలా బాగా యాక్టింగ్ చేసిండు. ఈ ప్రతి ఒక్కరికి కాంటాక్ట్ అయ్యే సినిమా ఇది. ఎందుకంటే మెసేజ్ సినిమా ఇది. మినిమం కంపల్సరీ ఇప్పుడు ఉన్న ఎలక్షన్స్ బట్టి, పొలిటికల్ బట్టి కంపల్సరీ ఇలాంటి సినిమా చూడాలి. కంపల్సరీ చూస్తే వాళ్ళకి మెసేజ్ ఏందో తెలుస్తుంది. ఎందుకంటే ఇలాంటి సినిమా మ్యాక్సిమం రాదు సామాన్యంగా. మంచిగా తీసిండు, ఒక పబ్లిక్లో ఒక మంచి మెసేజ్ తీసుకుపోయేటానికి హ్యాట్సాప్ అండి. చాలా బాగా తీసిండు, చాలా బాగుందండి, చాలా గుడ్ లక్. భయ ఇప్పుడే శివకార్తికేయ గారి సినిమా చూశాను, మహావీరుడు. సినిమా చాలా బాగుంది, ఒక మంచి ఎంటర్టైన్మెంట్. ఇదివరకు మనం శివకార్తికేయ గారు చూసుకుంటే ఎన్నో సినిమాలు చూసాం, కానీ ఈ సినిమాలు ఏంటంటే లేటెస్ట్గా కొత్తగా డిఫరెంట్ జోనర్లో తీసుకొచ్చారు. సో ప్రతి ఒక్కరికి ఏంటంటే ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో ప్రతి ఒక్కరికి ఎమోషనల్ కనెక్ట్ అవుద్ది. మదర్ సెంటిమెంట్ బాగుంది, సిస్టర్ సెంటిమెంట్ బాగుంది. అంటే ఈ రోజుల్లో చూసుకున్నట్టయితే ఒక గొప్ప రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో ఈ సినిమాలో హీరో చూస్తే అలా ఉండాలని చెప్పాలండి. నిజం చెప్పాలంటే ఎప్పుడైనా సరే
ప్రజల తగ్గట్టు గవర్నమెంట్ పనిచేయాలి తప్ప గవర్నమెంట్ తగ్గట్టు ప్రజలు పనిచేస్తున్నారు. సో ఇది పద్ధతి కాదు. సో ఈ సినిమాలో చాలా అంటే చాలా డైరెక్ట్గా మెసేజ్ చేశాడు. ఈ మధ్య చూసుకున్నట్టయితే ఏ కన్స్ట్రక్షన్స్ అవని, ఏ బిజినెస్లో అవని, ఏదన్నా అవని ఇరుపప్పం చేస్తున్నారు. అంతా ఇరుపప్పం చేస్తున్నారు. సో అటువంటి దాన్ని నేడే నాడు అన్నట్టు ఒక మంచి ప్రభుత్వం రావాలి, మంచి అందరికీ పేదవాళ్ళందరికీ సాయం చేయాలి, మంచి ఇల్లులు కట్టించాలి, అంతా నాణ్యత ఉండాలని చెప్పేసి సినిమాలో చిన్న ఓరియంటెడ్ మెసేజ్ అయితే వచ్చింది. సో ప్రతి ఒక్కరు మహావీరుడు సినిమా చూడండి, నిజంగా మంచి ఎంటర్టైన్మెంట్. హీరోయిన్ యాక్టింగ్ హరిశంకర్ గారి కూతురు, ఆవిడ గురించి అదితి శంకర్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. సో ఆమె చూసినట్టు ఇదివరకు ఎన్నో సినిమాల్లో మనం చూసాం, కానీ ఈ సినిమాలో లేటెస్ట్గా అయితే బాగుంది. అందరూ చూడండి, అందరికీ నచ్చుతుంది, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. మహావీరుడు పార్ట్ 2 కూడా ఉందని చెప్పేసి లాస్ట్ చిన్న హింట్ అయితే ఇచ్చారు. మరి పార్ట్ 1 అంత అందరికీ నచ్చిందంటే ఇంకా పార్ట్ 2 మరి ఇంకెలా ఉంటుందో మనం చెప్పవసరం లేదు. రవితేజ గారు అంటే తమిళ సినిమాలో కమల్ హాసన్ చేశారంట వాయిస్, ఇది సేమ్. సో మన దాంట్లో అయితే రవితేజ గారు వాయిస్ ఎవరో గూస్ బంప్స్ అనమాట. మనకి ఆయన చూసినట్టే ఇదివరకు ఎన్నో సినిమాలు చూసుకుంటే ధమాకాతో పెద్ద హిట్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకో చాలా పాన్ ఇండియా సినిమా రాబోతుంది. సో అటువంటి ఆయన రెండింటికి మధ్యలో ఈ సినిమాలో మంచి వాయిస్ ఓవర్ అయితే జరిగింది. ఇంకా సినిమా గురించి మనం ఇలా చెప్పి మీరు తెలుసుకునే దానికన్నా డైరెక్ట్ ఆయన ఇప్పుడే మహావీరుడు అనే సినిమా చూసి వచ్చాను. సినిమా అయితే చాలా బాగుంది. పొలిటికల్ స్టోరీ డ్రామా సినిమా చాలా బాగుంది. ఒక చెల్లి మధ్య ఒక సెంటిమెంట్ కూడా బాగుంది. సినిమా అయితే చాలా బాగుందన్న. సాంగ్స్ కానీ శివకట్టి యాక్టింగ్ మొత్తం వన్ మ్యాన్ షో అనొచ్చు. సినిమా అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్క థియేటర్ చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడే చూశాను మహావీరుడు. పొద్దున్న 9 కానీ అయితే షో క్యాన్సిల్ అయింది. ఇప్పుడు 11:45కి వెళ్ళాము. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్క ఓటర్లు, ప్రతి ఒక్క ప్రజలు చూడాల్సిన సినిమా. ఫ్రీగా ఇల్లులు ఇస్తున్నారనే కాన్సెప్ట్ మీద ఒక మంత్రికి, ఒక సామాన్యుడికి జరిగిన కథే ఈ సినిమా. చాలా చాలా బాగుంది. ఎమోషన్ పరంగా ఒక ప్రజలను కాపాడే విధంగా తీసుకెళ్లిన స్టోరీ అనమాట. శివకార్తికేయన్కి అయితే పెద్ద హిట్ అన్న. ఒక తెలుగు సినిమా చూసినట్టే ఉంది, కానీ ఎక్కడ తమిళ సినిమా చూసినట్లేదు. సినిమా అంతా ఫుల్ కామెడీ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక వాయిస్, రవితేజ గారిది వాయిస్ కూడా ఉంటుంది, సర్ప్రైజ్ అనమాట. అది చాలా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ, సెకండ్ హాఫ్ అంతా ఎలా ఎదుర్కోవాలా సమస్యని అనే దాని మీద వెళ్ళిద్ది. చాలా చాలా బాగుంది. త్రూఅవుట్ ఎక్కడ బోర్ కొట్టకుండా ఫుల్గా నవ్వుతూనే ఉంటారు అన్న. నిజంగా థియేటర్లో నవ్వుతూనే ఉన్నారు. లాస్ట్లో క్లైమాక్స్లో సెంటిమెంట్తో క్లోజ్ చేశారు. సో చాలా చాలా బాగుంది. ఆ మిడిల్ క్లాస్ ఎమోషన్స్ని, వాళ్ళు పడే కష్టాలని చాలా బాగా చూపించారు. సో ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూడాల్సిన సినిమా, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. సో శివకార్తికేయ గారిది మహావీరుడు. అందరు థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ. కాన్సెప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఒక శివకార్తికేయన్ నుంచి అండ్ అశ్విన్ గారు బెస్ట్ కాన్సెప్ట్ మూవీ ఇది. అంటే ఎలాగంటే ప్రతి పిరుకోల లోపల ఒక ధైర్యవంతుడు ఉంటాడు, వాడు అడగాలని ట్రై చేస్తూ ఉంటాడు. అది కూడా గవర్నమెంట్లో జరిగే తప్పులు కానీ, వాడి చుట్టుపక్కల ఉన్న తప్పులు కానీ అడగడానికి. అలాంటి అడగడానికి ట్రై చేసిన దాంట్లో ఒక పిరుకోని తీసుకుని కథ చెప్తే అంటే ఆ కథలో బాగా సూపర్ సక్సెస్ అయ్యారు. అంటే రవితేజ వాయిస్ ఆయన అంతరాత్మ అనమాట. హీరో శివకార్తికేయన్ అంతరాత్మే రవితేజ వాయిస్. ఆ వాయిస్లో కానీ ఆయన చేసిన ఎలివేషన్స్ కానీ అంత బాగున్నాయండి. సూపర్ మూవీ. అశ్విన్ మంచి సక్సెస్ అయ్యారని చెప్పాలి. అండ్ చూడాల్సిన మూవీ డెఫినెట్గా సూపర్ హిట్.